కొంచెం విస్తారంగా అనిపిస్తుంటుంది. ఇక మంచిగా నేను చెప్పాను ముందే కడుపు నిండా భోజనం చేసి వెళ్దాం. ఋతు గ్రంథం మీకు నిద్ర వచ్చినప్పుడల్లా పాట పాడతాం. ఋతు గ్రంథం అంటే ఈరోజు షార్ట్కట్లో నేను ధ్యానించుకున్నాను. ఋతు గ్రంథం మొదటి అధ్యాయం మొదటి వచనం అని చదువుతున్నాం. న్యాయాధిపతులు ఏలిన దినములందు దేశములో కరువు కలుగగా యూదా బెత్లెహేము నుండి ఒక మనుషుడు తన భార్యను తన 2 కుమారులను వెంటబెట్టుకొని మోయాబు దేశమున కాపురముండుటకు వెళ్ళాడు. రూతు బైబిల్లో 66 గ్రంథాలు ఉన్నాయి. ఈరోజు చాలా మంది యేసు ప్రభు క్రైస్తవులకే దేవుడు అని ఒకరు అంటారు, ఒకరు యూదా మతం అని ఒకరు అంటారు, ఒకరు ఆయన అమెరికా దేవుడు అంటారు, రకరకాలుగా అంటుంటారు. కానీ వాక్యం ఏం చెప్తుందంటే ఆయన అందరికీ ప్రభు, యేసుక్రీస్తు అందరికీ ప్రభు, అన్ని దేశాలకి ప్రభు, అన్ని కులాలకి ప్రభు, అన్ని మతాలకి ప్రభు, అందరికీ ఆయన దేవుడై ఉన్నాడు. మరి ఎలా అయ్యా అందరికి దేవుడు అయితే మరి అందరు ప్రేమించాలంటే అందరూ ప్రేమించాడు, అందరికి విలువలను ఇచ్చాడు, అందరికి ప్రాముఖ్యతను ఇచ్చాడు. మనం చర్చిలో పుల్పిట్ దాటి కొత్త విశ్వాసాలను రానియం, హల్లెలూయా, అన్ని జనులను రానియం. మనకు కొన్ని హద్దులు పెడుతుంటాం. సరే, అది ఏ విధంగా పెట్టినా మన ప్లానింగ్స్ ఆలోచన అది వేరు. కానీ దేవుని యొక్క దృష్టిలో ఏ వ్యక్తి నిషేధింపదగిన వ్యక్తి కాదు. మోయాబు దేశం అంటేనే శపితమైన ప్రాంతం, మోయాబు వ్యక్తులు అంటేనే ఆయన కోపం. అలాంటి మోయాబు దేశంలో నుండి వచ్చినటువంటి రూతు, ఆమె పేరు మీద బైబిల్లో 66 గ్రంథాలలో ఒక గ్రంథంగా దేవుడు లిఖించాడంటే దేవుడు పక్షపాతి కాదు. ఆయన ఎంత ప్రేమిస్తున్నాడో అర్థం చేసుకోవాలి. 66 గ్రంథాలు ఒక అన్య స్త్రీ, శపితమైన ప్రాంతం నుండి వచ్చిన ఆమె, మోయాబు దేశం అంటేనే ఆయనకు అసహ్యము. అలాంటి ప్రాంతంలో ఒక వ్యక్తి పేరు మీద ఒక వ్యక్తి జీవితాన్ని తీసుకొని రూతు గ్రంథం అని 66 గ్రంథాలలో ఆ పేరు లిఖించాడంటే ఎంత ప్రేమిస్తున్నాడు ఆయన. దేవుడు లోకమును ఎంతో, లోకం అంటే లోకంలో ఎంతమంది ఉన్నారో అందరినీ ఆయన ప్రేమిస్తున్నాడు. ఈ ఋతు గ్రంథము, ఋతు అంటే స్నేహం అని అర్థం. ఈ గ్రంథం అంతా చదివితే దేవుడు మానవుల పట్ల ఉన్న తన స్నేహాన్ని వ్యక్తపరుస్తున్నట్టు కనబడుతుంది. ఇక్కడ చాలా మంది వృద్ధులు, నాకంటే వయసు ఎక్కువ ఉన్న వాళ్ళు కనబడుతున్నారు. మీకు ఈ గ్రంథం చాలా ఇష్టం అనిపిస్తుంది. హల్లెలూయా. మా అమ్మకి ఎప్పుడు వాక్యం చెప్పినా వినకపోయేది. ఈ ఋతు గ్రంథం ఎప్పుడైతే స్టార్ట్ చేశానో తర్వాత ఏమైందిరా అని అడుగుతారు రోజు. ఈ గ్రంథం ఆమె బాగా మాట్లాడింది. ఈరోజు మీతో కూడా మాట్లాడుతుందని నేను విశ్వసిస్తున్నాను. న్యాయాధిపతులు ఏలిన దినముల యందు, న్యాయాధిపతులు అంటే ఎవరు అని అంటే ఇజ్రాయేల్ ప్రజలకి దేవుడు మొట్టమొదటిగా సౌలుని రాజుగా చేశాడు, తర్వాత దావీదుని రాజుగా చేశాడు. అర్థమవుతుందా? సౌలుని రాజుగా, దావీదుని రాజుగా, వీళ్ళందరూ రాజులు కాకముందుకు మోసే నాయకత్వంలో సంఘం నడిపింపబడుతూ ఉంది. మోసే అయిపోయాడు, యెహోషువ వచ్చాడు, యెహోషువ కూడా అయిపోయాడు. తర్వాత ఎవరు లేరుగా, ఎవరు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు జీవిస్తున్నారు. నాయకులు లేకపోతే జనాలు ఏమైపోతారు? పాడైపోతారు. చెప్పేవాడు లేకపోతే చెడిపోతుంది సమాజం. నడిపించేవాడు ఉండాలి, చెప్పేవాడు ఉండాలి, హెచ్చరించేవాడు ఉండాలి. ఇలా లేరు కాబట్టి ఆనాడు సంఘం అంతా పాడైతుంటే దేవుడు ఒక్కొక్కరిని న్యాయాధిపతులుగా లేవనెత్తాడు, వాళ్ళని నాయకుడిగా నడిపిస్తూ వచ్చాడు. ఈ న్యాయాధిపతుల ఏలిన కాలంలో జరిగిన స్టోరీ, కథ ఇది. అర్థమైందా? ఎప్పుడు జరిగింది? న్యాయాధిపతులు, ఇజ్రాయేల్ ప్రజలు నడిపించే నాయకులు నడిపింపబడుతున్న కాలంలో జరిగింది. న్యాయాధిపతులు ఏలిన దినముల యందు దేశములో కరువు కలగగా, దేశంలో ఏం కలిగింది?
కరువు. మీరు ఈరోజు నాతో మాట్లాడాలి. కరువు అంటే ఏంటిది? అమ్మా చెప్పండి, కరువు అంటే ఏంటిది? ఆ? మీకు తెలిసిందే చెప్పమ్మా. కరువు వచ్చింది అంటారు కదా. పంటలు పండట్లేదు, ఇంకా ఇంట్లోకి వెళ్తలేదు, నీళ్లు దొరకలేవు, కరువు నిండట్లేదు, ఇవన్నీ లేదు కదా. అలాంటి కరువే ఇక్కడ వాళ్ళకి వచ్చింది. ఆ కరువు కాలంలో ఒక కుటుంబం చేసిన చరిత్ర ఏంటిది? ఆ కుటుంబం అంటే ఒక మనుషుడు తన భార్యను, తన ఇద్దరు